నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సరే ఎంతమాత్రం అసహనం చెందకుండా, ఎంతమాత్రం కోపాన్ని తెచ్చిపెట్టుకోకుండా, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఎవరైతే ఉంటారో, ఎవరైతే తన యొక్క జట్టును నడిపిస్తారో అతనే నిజమైనటువంటి నాయకుడు. అలాంటి నాయకుల్లో ఒకరైనటువంటి ధోని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అయితే పిల్లలకి ఏంటంటే ఈ క్రికెటర్ గొప్ప, ఆ క్రికెటర్ గొప్ప అని చెప్పి ఇలాంటి ఆలోచనలు కాకుండా వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలని చెప్పి పిల్లలకి కనుక చెప్పగలిగితే ఖచ్చితంగా వారి యొక్క జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందులో మనం మొట్టమొదటి ధోని గారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటి విషయం MS ధోని గారి జీవితాన్ని కనుక మనం గమనిస్తే ఒక బ్యాట్స్మెన్గా, ఒక వికెట్ కీపర్గా, అలానే ఒక కెప్టెన్గా మూడింటిలో కూడా చాలా గొప్ప ప్రతిభ కనబరిచినటువంటి వ్యక్తి. సాధారణంగా ఏంటంటే ఏదైనా ఒక రంగంలో ప్రతిభ చూపించడం చాలా కష్టం. అలాంటిది అన్నింటిలో కూడా అంత ఎక్స్పర్ట్ అవ్వడం అనేది, ఎంత కష్టపడి ఉంటారో అది మనం పిల్లలకు నేర్పించాలి. ముఖ్యంగా ఏంటంటే వికెట్ వైపు చూడకుండానే కొన్ని సందర్భాల్లో స్టంప్స్ చేయడం కావచ్చు, అలానే మెరుపు వేగంతో బ్యాట్స్మెన్ అవుట్ చేయడం కావచ్చు, ఇలా ఎన్నో సందర్భాల్లో మనల్ని ఆశ్చర్యపరుస్తుంటారు. అలానే ఒకానొక సందర్భంలో తను రన్నింగ్ చేస్తున్నప్పుడు వికెట్ అవ్వకుండా ఉండడం కోసం హుసేన్ బోల్ట్ కంటే కూడా చాలా వేగంగా పరిగెత్తున్నటువంటి సంఘటన ఏదైతుందో అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అలానే ఎన్నో సందర్భాల్లో మ్యాచ్ పూర్తిగా ఓడిపోతున్నటువంటి సందర్భాల్లో కూడా భారత జట్టును ముందు నడిపించి తన యొక్క ఆత్మస్థైర్యంతో, అలానే యొక్క జట్టును కూడా చాలా ధైర్యంతో ముందుకు నడిపించినటువంటి వ్యక్తి, మ్యాచ్ని గెలిపించినటువంటి వ్యక్తి. అలానే మనకి ఎన్నో సందర్భాల్లో T20లో కావచ్చు, వన్డేలో కావచ్చు, టెస్టుల్లో కావచ్చు అనేక విజయాలు నమోదు చేయించి భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి MS ధోని గారు. అలానే నేటి తరానికి చెప్పాల్సిన మరొక గొప్ప లక్షణం ఏంటంటే, MS ధోని గారిని మనం కెప్టెన్ కూల్ అంటాం. అంటే ఎలాంటి సందర్భం వచ్చినా సరే ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో, ఎవరైతే ఎటువంటి ఒత్తిడి చెందరో అలాంటి వారు మాత్రమే గొప్ప గొప్ప విజయాలు నమోదు చేసుకుంటారు. అలానే నిజమైన నాయకుడు ఎప్పుడు కూడా ఇతరుల ధైర్యాన్ని కోల్పోనివ్వకుండా వారిని ముందు నడిపించి తన యొక్క ఆత్మస్థైర్యంతో విజయాన్ని పొందుతాడు. కాబట్టి అలాంటి లక్షణాలు మన పిల్లలకి చిన్నతనం నుంచి అలవాటు చేయాలి. కాబట్టి ముఖ్యంగా నేటి తరానికి మనం తెలియజేయాల్సింది ఏంటంటే, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఎలా ఉండాలి, అలానే తను ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరచడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటే అన్నింటిలో కూడా అంత గొప్ప ప్రతిభ కనబరిచారో ఆ కష్టాన్ని పిల్లలకు మనం కనుక తెలియజేస్తే ఖచ్చితంగా మహాత్ములు తీర్చిదిద్దబడతారు. ధన్యవాదాలు. జై హింద్.